ఏమో చూడాలి. అది చేయరు అని ఇరాన్ నమ్మకం ఉన్నది. ఇరాన్ అందరినీ ఆ పక్క ప్రాంతాల్లో మీకు తెలిసిన పట్టణాలన్నీ నాశనం చేస్తానంటుంది. సో చూడాలి. ఇంత డబ్బు ఉన్నవాళ్ళు, ఇంత ఆదాయాలు ఉన్నవాళ్ళు ఇలా పాటు చేసుకుంటున్నారు. అంతా ఆయుధాలు కొనుక్కుని పాటు చేస్తున్నారు. ఈ 10 దేశాలు అమెరికా వదిలేస్తే ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, అలాగే జోర్డన్ కూడా ఉన్నది, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నీ కలిసి సంవత్సరానికి భారతదేశానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు డిఫెన్స్ మీద. భారతదేశానికంటే ఎక్కువ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సో ఇది ఒక సర్వనాశనం అయిపోతుందా చెప్పలేవు. కానీ ఏదో ప్రపంచం అంతా పోతుంది వెళ్ళిపోతే అంటే మాత్రం నేను ఒప్పుకోను. సార్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే కనుక గల్ఫ్ దేశాలన్నీ కూడా యుఎస్ వైపు నిలిచే అవకాశం కనిపిస్తోందా, లేక ఈ వార్ నుంచి అంటే ఈ టెన్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందంటారా గల్ఫ్ కంట్రీస్? ఏదో దూరంగా ఉండటానికి ఇంకా వాళ్ళని వదలట్లేదు కదా. మిమ్మల్ని వదిలేస్తాం, మీరు అమెరికాను వదిలేయండి, మేము అమెరికాను వదిలేస్తే మమ్మల్ని సఫా చేసేస్తాం వాళ్ళంట. సో ఎలాగ అమెరికా వచ్చి అక్కడ బేస్లు ఎందుకు పెట్టింది? వీళ్ళు పెట్టుకోమన్నారని పెట్టింది అమెరికా. స్థలం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, పెట్టుకొని మాకు రక్షించండి అన్నారు. సో అది రక్షించకపోతే వీళ్ళని ఎప్పుడో గెంటేది. ఇరాన్ ఏమంటుందంటే మన దేశాల్లో రాజులు ఉండటానికి వీల్లేదు, మతం చెప్పేవాళ్ళే పరిపాలించాలి ఇరాన్ లాగా అంటున్నారు. సో అవన్నీ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? వాళ్ళ రక్షణ కోసం అమెరికా యూరోప్తో డీల్. అవన్నీ వదులుకుని ఇరాన్ నమ్ముకోవచ్చా? ఇరాన్కి వ్యతిరేకంగా ఉండి పోవటం మంచిదా, ఇరాన్తో కలిసి ఉండి పోవటం మంచిదా? అంతే కదా. వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇరాన్తో ఉండదా పొమ్మంటున్నారు, ఇరాన్తో లేకపోతే నాశనం చేస్తాడు. సో వాళ్ళ పడిన కష్టం తీర్చడం చాలా ఇంపాసిబుల్ అరబ్ దేశాలు. సార్ అండ్ ముఖ్యంగా ఆయిల్ కేంద్రాలే టార్గెట్గా మారితే అంటే యుఎస్ చేస్తున్న హెచ్చరికల నుంచి చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సార్? అంటే చాలా ఎక్కువగానే దెబ్బతింటుంది అనుకోవచ్చా? కొంతవరకు అది మళ్ళీ రీకూప్ అయిపోతుంది. పోతారు 7 దేశాలు అంటున్నాను కాదు నేను. తిండి మిగతా ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది, తిండి వచ్చే ఏరియా కాదు. మిగతా ప్రాంతాలు ఆయిల్ ఇస్తాయి, మిగతా ప్రాంతాల నుంచి వస్తుంది పెద్ద ఇది. వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు పారిపోతారు, ముందు ఈ నాయకులందరూ పారిపోతారు. ఆల్రెడీ అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. అవునండి, అవును. ఇరాన్ నాయకులు రష్యాలో దాక్కున్నారా అది ఎవరికి తెలియదు. వీళ్ళు ఎవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో ఏదో మెసేజెస్ వస్తున్నాయి, టీవీ మీద చూస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను అమెరికాలో కూర్చున్నానా రష్యాలో కూర్చున్నానా మీకు తెలియదు కదా. అవును, తెలియదు కదా. అలాగే వాళ్ళు ఎక్కడో దాక్కున్నారో ఎవరికి తెలియదు. రోడ్డు మీద నడుస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో ఎక్కడో దాక్కుని ఉన్నారు, బయట తిరగట్లేదు. ఆ స్థితికి వాళ్ళే తెచ్చుకున్నారు. యుద్ధం అంటే యుద్ధం వస్తుంది ఇంటికి, యుద్ధం కలవరిస్తే యుద్ధం వస్తుంది ఇంటికి. కత్తితో బ్రతికితే కత్తితో చస్తావు అంతే. ఆ పెట్రోల్ డబ్బంతా తీసుకుని దీని మీద తగలబెట్టారు, యుద్ధాల మీద తగలబెట్టారు. ఇరాన్ ఏంటి, సౌదీ అరేబియా ఏంటి, వాళ్ళు ఎక్కడైనా శాంతి కావాలనలేదే. పాకిస్తాన్ మనతో పోరాడుతూ ఉంటే ఏ సౌదీ అరేబియా వెళ్ళి పోరాడొద్దు తప్ప అన్నారా? అల్లేదే. ఎక్కడో చోట యుద్ధం జరుగుతుంది, మనకేంటి అనుకున్నా. ఇప్పుడు నీ ఇంట్లో జరుగుతుంది, పాకిస్తాన్ చాప్ చేస్తుందా, ఎవరో చాప్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒప్పందం వచ్చి మన మీద ఎవరు యుద్ధం చేసినా వాళ్ళతో యుద్ధం కలిసి చేద్దామన్నారు. అంటే భారతదేశం ఏదో చేస్తుంది అనుకున్నా, ఇరాన్ చేసి సైలెంట్ అయిపోయింది పాకిస్తాన్. సౌదీ అరేబియా సైలెంట్ అయిపోయింది, తిరిగి కొడతలేదు ఇరాన్. తిరిగి కొడితే వాళ్ళ విమానాలు ఇంకా గట్టిగా కొట్టేస్తారని మాట్లాడకుండా కూర్చున్నారు. బాంబులు వాళ్ళ మీద వేస్తూ ఉంటే పడుతున్నారు. సో ఇవన్నీ విచిత్రమైన విషయాలు మన చేతిలో లేవు.
ఎవరి జీవితం వాళ్ళ చేతిలో లేవు. అనుకున్నా ఎప్పుడు అవ్వదు. చదువుకుని పాస్ అయిపోతే ఉద్యోగం వస్తానని కూడా రాదు. ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాననుకుంటే పెద్ద వ్యాపారాలు వస్తాయి. అనుకున్న జీవితంలో మనకు ఒక రూల్ తెలిసింది ఏంటంటే, ఉమ్, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది అవును అందరూ. సో అవును యుద్ధం ఎక్కడికి వెళ్తాదో మనకు తెలియదు. అవునండి. సార్ అంటే వెయిట్ చేసి ఓవరాల్గా అంటే అప్ టు డేట్గా ఈ ఎపిసోడ్స్ మనం రెగ్యులర్గా గమనిస్తుంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాం, విశ్లేషించుకుంటూ వస్తున్నాం. ఈ వార్ అనేది చివరికి ఇరాన్ పాలనలో ఒక మార్పు లక్ష్యంగానే యుఎస్ భావించే వ్యూహంగా అనుకోవచ్చు అంటారా? అంటే అక్కడ పాలనలో అయితే మార్పు రావాలి, అదే మా టార్గెట్ అనుకుంటోందంటారా యుఎస్? అంతే 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 అంతే. అది అసలైంది అది మార్చలేకపోతారు. కొన్ని కొట్టేస్తా ఉంటే అలా తగ్గిపోతా ఉంటారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సార్ 79లో ఈ ముల్లా పరిపాలన ఇరాన్లో వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు ఓపెన్గా అందరితో యుద్ధం చేస్తారు. పక్క దేశాలతో, అందరూ ముస్లిం దేశాలే. వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, ఒక్కరోజు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎంతో గొప్ప జనం. పర్షియన్స్ తక్కువలు కాదు, పెద్ద చరిత్ర ఉన్నది. పర్షియన్స్, ఇరాన్లో ఉన్న వాళ్ళు పర్షియన్స్. వాళ్ళకి అరబ్ జాతికి సంబంధం లేదు. అరబ్ జాతిని చాలా హీనంగా చూస్తారు, తక్కువగా చూస్తారు. వీళ్ళు మనకంటే చాలా తక్కువ. వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోరు, దగ్గర రానివ్వరు. అంతా వాళ్ళు సినిమాలు పాటలు ఎటకారం వీళ్ళ మీద. మేము సుపీరియర్ పీపుల్ అనుకుంటారు ఇరాన్. అది మనం వాళ్ళకి నేర్పలేదు కదా, వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఎలాగ ఎండ్ గేమ్, ఆఖరి ఆట, ఆఖరి చాప్టర్ ఎలాగెళ్తాది వాళ్ళకి తెలీదు. అయతుల్లా ఖొమేని ఎలా కూర్చున్నాడు ఫిబ్రవరి 28 మొత్తం అందరిని చంపేశారు. ఎవరు అనుకున్నా? అవును అవునండి. ఎవరు కానీ మరి ఈ వార్నింగ్స్ అంటే పరస్పరంగా చేసుకునేటువంటి వార్నింగ్స్ కానీ, అంటే ఈ ప్రకటనలు కానీ, ఇవి కొంతవరకు ఎఫెక్ట్ అయితే చేస్తాయి కదా సార్? దీన్ని ఎలా చూడాలి? అంటే అటు ట్రంప్ చేయొచ్చు, ఇటు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ఆ ప్రకటనలు చూడొచ్చు. ఇవి ఇవి ఎలాంటి దారి తీసుకుంటాయంటారు? ఎలాంటి టర్న్ తీసుకుంటాయి? అవన్నీ ఇంకా రెచ్చిపోయే టర్న్ తీసుకుంటాం. నేను చంపేస్తానంటే నేను చంపేస్తానంటే, నువ్వెంతంటే మరి తిరిగి నేను మళ్ళీ నేను ఇంకా ఎక్కువ చంపేస్తాను అనకపోతే పారిపోతున్నాడు అంటారు. అవును సో ఈ మాటల యుద్ధం రియల్ యుద్ధం అయిపోయింది. అయిపోయింది. అవునండి. రియల్ యుద్ధం అయిపోయింది.